నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే రెండో ఏకాదశి రోజున స్వామివారికి పూజ ఎలా చేయాలి, అసలు ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ఉపవాసం ఏ రోజు ఉండాలి, ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, స్వామివారికి ఎలా పూజ చేయాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, ముఖ్యంగా ఏ దీపాలు పెట్టాలి, పూజ ఎప్పుడు చేయాలి, పూజ సమయాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూజ చేసుకోలేకపోయారో కనీసం ఈ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజునైనా సరే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఏకాదశి కూడా మనకి ఈసారి విశేషంగానే వచ్చిందండి. కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి మనకి శనివారం వచ్చింది. అలాగే ఈ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కూడా శనివారమే రాబోతుంది. శనివారం పూట ఏకాదశి వస్తే చాలా చాలా మంచిది. ఆ రోజు స్వామివారిని పూజించినట్లయితే సంపూర్ణ ఆ స్వామివారి ఆశీర్వాదం అనుగ్రహం మన పైన ఉంటాయి. అదే కాకుండా మనం ప్రతి నెల జరుపుకునే ఏకాదశి ఈ రోజే పుట్టిందండి. ఏకాదశి అనే దేవత ఈ రోజే పుట్టింది. అయితే ఆవిడ ఎలా పుట్టింది, ఏకాదశి వ్రతాన్ని మనం ఎందుకు జరుపుకుంటాము అనే విశేషాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు వస్తాయండి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఆల్రెడీ మనం చేసుకున్నాము. ఇప్పుడు కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పూజనైతే చేసుకోబోతున్నాము. కార్తీక మాసంలో ఈ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. దీన్నే ఉత్పత్తి ఏకాదశి అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే నవంబర్ 15వ తేదీన శనివారం అయితే రాబోతుందండి. అంటే రేపే రాబోతుంది. ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2025 నవంబర్ 15వ తేదీన తెల్లవారుజామున 3:34 ప్రారంభమై నవంబర్ 16వ తేదీన తెల్లవారుజామున 4:06 ఈ ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది. 15వ తేదీన రోజు అంతా కూడా మనకి ఏకాదశి గడియలు అయితే ఉంటున్నాయండి. ఈ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని పూజకైతే సిద్ధం అవ్వండి. అయితే ఈ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసి అయినా సరే చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్నా సరే భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి యందు మనసు లగ్నం చేసి మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. అయితే పూజలో తప్పనిసరిగా స్వామివారి పటం అయితే ఉండాలండి. అది విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటమైనా లేదంటే వెంకటేశ్వర స్వామివారి లక్ష్మీదేవి పటమైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే స్వామివారి దశావతారాల్లో ఏదో ఒక అవతారం తాలూకా ఫోటో ఉంటే పూజలో పెట్టుకొని చక్కగా పూజనైతే చేసుకోండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఆ స్వామివారికి మీ దగ్గర ఉన్న నగలతో పువ్వులు మాలలతో ఆ స్వామివారిని అందంగా అలంకరించండి. అలాగే స్వామివారికి తులసి అంటే చాలా ప్రీతి కాబట్టి తులసి మాలతో కూడా స్వామివారిని అలంకరించండి. అలాగే మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. అది విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహమైన వెంకటేశ్వర స్వామివారి లక్ష్మీదేవి విగ్రహమైన ఏదైనా సరే పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోండి. ఒకవేళ మా దగ్గర విగ్రహాలు ఏమీ లేవండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. మీరు పెట్టుకున్న పటం దగ్గరే మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా పసుపు కుంకుమలను అయితే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఉసిరి చెట్టు రూపంలో పూజిస్తామండి. అందుకని మీరు ఉసిరికాయనైనా సరే పెట్టుకొని ఆ స్వామివారి రూపంగా భావించి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. లేదంటే ఉసిరి చెట్టు దగ్గర అయినా సరే మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉసిరి చెట్టు కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని దీపారాధన చేసుకోండి. లేదు అంటే మనకి ఆలయాల్లో ఉసిరి చెట్టు అయితే ఉంటుంది. అక్కడికైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా సరే మీరు చేసిన పూజ ఆ స్వామివారికి చెందుతుంది. ఇంకా స్వామివారికి తులసి అంటే చాలా ప్రీతికరం కాబట్టి అందుకని నేను ఇక్కడ తులసి కోట దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏమీ పర్వాలేదండి. నేను ఇక్కడ వీటిని ఒక స్టాండ్గా మాత్రమే యూజ్ చేస్తున్నాను. వీటి ప్లేస్లో మీరు ప్రమిదలైనా లేదంటే దీపపు కుందులైనా ఏవైనా సరే పెట్టుకోవచ్చు. స్వామివారి పూజలో మనం ఎక్కువగా పిండి దీపాలు అయితే తయారు చేస్తూ ఉంటాం కదండి. పిండి దీపాలతో పాటుగా ఈ రోజున చందన దీపం కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఈ చందన దీపం ఎలా తయారు చేసుకోవాలని అంటే కొద్దిగా బియ్యం పిండిలో బెల్లం అలాగే కొద్దిగా చందనం పౌడరు నెయ్యి పాలు వేసి ఒక పిండి ముద్దలా తయారు చేసుకొని దాంతో ప్రమిద తయారు చేసుకొని దీపారాధన చేసినట్లయితే దీన్ని చందన దీపం అని అంటారండి. ఈ చందన దీపం వెలిగించడం వలన మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఇలాంటి స్టోన్ నామాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా ప్రమిదలకు పెట్టుకోవచ్చండి. లేదంటే చందనం కుంకుమతో అయినా సరే చక్కగా మీకు వచ్చిన విధంగా స్వామివారి నామాలు అయితే వేసుకోవచ్చు. అయితే ఈ స్టోన్ నామాలు ఎక్కడ తీసుకున్నారని చాలా మంది అడుగుతున్నారండి. ఇవైతే నేను బయట షాప్లో తీసుకున్నానండి. అందుకని మీకు డీటెయిల్స్ అయితే చెప్పలేకపోతున్నాను. ఇవే పెట్టాలని ఏమీ లేదండి. పూజ కాస్త అందంగా కనిపించడం కోసం ఇవన్నీ కూడా పెట్టుకుంటాము. ఇవి లేకపోతే ఏమీ పర్వాలేదు. వీటి ప్లేస్లో చందనం కుంకుమలతో అయినా సరే బొట్లు పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. చాలా వీడియోస్లో నేను చూపించాను. మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది.
స్వామివారి పూజలో పిండి దీపాలు, చందన దీపాలతో పాటుగా ఈరోజు ఉసిరికాయ దీపాలు కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపానికి ఉన్న విశిష్టత చాలా విశేషమైనది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి దీపాలు, పిండి దీపాలు పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఈ దీపాలు ఎన్ని పెట్టుకోవాలని అంటే 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు. మీరు ఎన్ని చేసుకోగలుగుతారో అన్ని పిండి ప్రమిదలు అయితే పెట్టుకోండి. అలాగే మీకు ఎన్ని ఉసిరికాయలు అయితే లభిస్తాయో అన్ని ఉసిరికాయ దీపాలు అయితే పెట్టుకోండి. ఈ కార్తీక మాసంలో ఎంత ఎక్కువ దీపారాధన చేస్తే అంత ఎక్కువ పుణ్యం ఫలితం లభిస్తాయి. అయితే ఈ ఉసిరికాయ దీపం పెట్టేటప్పుడు చెక్కు తీసి పెట్టాలా తీయకుండా పెట్టాలనంటే ఎలా పెట్టినా పర్వాలేదండి. మీకు దీపం పెట్టడానికి అనువుగా ఉండేటట్టు మాత్రం పెట్టుకోండి. అలాగే ఈ రోజు శనివారం కాబట్టి మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోవాలనంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. లేదంటే నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. ఇంకా దీపారాధన కోసం పసుపు ఒత్తులు కానీ తెలుపు ఒత్తులు కానీ మీ దగ్గర ఏ ఒత్తులు ఉంటే ఆ ఒత్తులు అయితే వేసుకోండి. అలాగే ఆ స్వామివారి దగ్గర స్వామివారి పూజలో అక్కడక్కడ జవ్వాది పౌడర్ కానీ లేదంటే పచ్చకర్పూరం కానీ కర్పూర బెల్లం కానీ పౌడర్ చేసి వేయండి. ఆ స్వామివారు చాలా ఇష్టపడతారు. అలాగే ఆ మంచి సువాసనకి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రవేశిస్తుంది. ఈ విధంగా పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా పెట్టేసుకున్న తర్వాత పూజను అయితే ప్రారంభించండి. ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలి. మీరు పెట్టుకున్న పిండి ప్రమిదల్లో దీపారాధన అయితే చేసుకోండి. ఉసిరికాయ దీపాలు లాస్ట్లో దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే అవి వెంటనే గగనం అయిపోతాయి కాబట్టి అందుకని పూజ లాస్ట్లో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ముందుగా పిండి దీపాలు చందన దీపం వెలిగించిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని అండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టలేదు. మీరైతే తప్పనిసరిగా వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే స్వామి అమ్మవార్లకి పూజనైతే చేసుకోవాలి. ఆ స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతర పువ్వులు ఆ స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామి అమ్మవార్లని ఆహ్వానించి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళాలతో గాని పసుపు పువ్వులతో గాని పసుపు అక్షింతలతో అయినా ఆ స్వామివారిని పూజించాలి. ఆ స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు సహస్రనామాలు గోవింద నామాలు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు ఇలా మీకు ఏవి వస్తే అన్ని కూడా చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోండి. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ మీరు పూజనైతే చేసుకోవాలి. అయితే ఈ పూజ అంతా కూడా 15వ తేదీన తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా చాలా మంచిదండి. ఆ స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని మీరు తెల్లవారుజామున అంటే 4 గంటల నుండి 5 గంటల లోపు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ సమయానికి మేము చేయలేమండి అని అనుకునేవారు ఉదయం 7:34 నుండి 8:27 లోపైనా సరే ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఉదయం వేళల్లో మాకు ఆఫీసులు ఉంటాయి, పిల్లలకి క్యారేజీలు కట్టాలి, మేము ఉదయాన్నే పూజ చేసుకోలేమండి అని అనుకునేవారు కనీసం సాయంత్రం అయినా సరే ఆ స్వామివారికి మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. సాయంత్రం 5:20 నుండి రాత్రి 8:15 లోపు ఆ స్వామివారిని చక్కగా పూజించుకోవచ్చు. ఇంకా ఈ ఉత్పన్న ఏకాదశి రోజునే ఏకాదశి పుట్టిందండి. అప్పటి నుంచే మనకి ప్రతి నెల కూడా ఏకాదశి వ్రతం అయితే మనం జరుపుకుంటున్నాము. మన దృష్టిలో ఏకాదశి అంటే ఒక తిథండి, కానీ పురాణాల ప్రకారం ఏకాదశి అంటే ఒక దేవత. ఆ దేవత ఈ రోజే ఏకాదశి రూపంలో ఉద్భవించింది. అయితే ఈవిడ ఎలా ఉద్భవించింది, తనకి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవత ఏకాదశి విష్ణువు శరీరం నుండి ఉద్భవించింది. ఒకరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న సమయంలో మొర అనే రాక్షసుడు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక దివ్య శక్తి ఉద్భవించింది. ఆ శక్తి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది. నిద్ర లేచిన తర్వాత విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకుంటారు. ఆ దివ్య శక్తికి ఏకాదశి అని పేరు పెడతారు. అప్పటి నుంచి ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రత్యేకంగా మారింది. ఏకాదశి రోజున తనని ఎవరైతే పూజిస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయని వరమిస్తారు. అప్పటి నుంచి ఏకాదశి తిథి అనేది చాలా విశేషమైనటువంటి తిథిగా భావించి ఆ ఏకాదశి తిథి రోజున ఆ వైకుంఠనాథుని పూజించడం జరుగుతుంది. ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి రోజునే పుట్టింది కాబట్టి ఈ రోజు విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని కూడా పూజిస్తే చాలా చాలా మంచిది. ఈ రోజు ఎవరైనా 7 శనివారాలు పూజ ప్రారంభించాలనుకున్నా సరే ఈ రోజు చాలా చాలా మంచిదండి. ఈ రోజు అయితే ప్రారంభించుకోవచ్చు. అయితే ఈ కార్తీక మాసంలో తులసిని నాటు
నాటుకోవాలని అనుకునేవారు ఈ ఏకాదశి రోజున తెచ్చుకొని నాటుకోండి. అయితే ద్వాదశి గడియల్లో నాటుకుంటే చాలా మంచిదని అంటారు. కానీ మనకి నెక్స్ట్ డే ద్వాదశి ఆదివారం వచ్చింది. ఆదివారం రోజున మనం తులసిని అయితే నాటుకోకూడదు. అందుకని ఈ ఏకాదశి రోజునే తెచ్చుకొని నాటుకోండి. అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో ఈ ఉత్పన్న ఏకాదశి నుండి మొదలు పెడితే చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఈ వ్రతాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలని అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలనుకునేవారు ఏకాదశి రోజు ఒక్కరోజు ఉంటే సరిపోదండి. దానికన్నా ముందు రోజు అంటే నవంబర్ 14వ తేదీన శుక్రవారం రాత్రి నుంచే మొదలు పెట్టాలి. శుక్రవారం రాత్రికి ఏదైనా అల్పాహారం అంటే ఏదైనా టిఫిన్ అయితే తీసుకోవాలి. ఇంకా 15వ తేదీన రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి. పాలు పళ్ళు లాంటివి తీసుకోవచ్చు. అయితే ఈరోజు బియ్యానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు ఏకాదశి తిథి రోజునే మొర అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని, ఈ రోజు అన్నం తినడం వలన ఆ అన్నం రూపంలో ఆ రాక్షసుడు మన పొట్టలోకి చేరి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని ఈరోజు అన్నానికి సంబంధించిన బియ్యానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు అయితే తీసుకోకూడదు. అది ఉపవాసంతో ఉన్నవారైనా లేని వారైనా ఎవరైనా సరే ఈరోజు ఆ బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో కూడా మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకుని పూజనైతే చేసుకోవాలి. ఇంకా ఈ ఏకాదశి రోజున జాగరణ కూడా ఉండాలనుకునేవారు రాత్రి అంతా కూడా జాగరణ చేయండి. ఉండలేమని అనుకుంటే కనీసం 12 గంటల వరకైనా సరే ఆ స్వామివారి నామాలన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ద్వాదశి గడియల్లో ఈ ఉపవాసాన్ని విరమించాలి. అయితే మనకి ఈ ద్వాదశి గడియలు నవంబర్ 16వ తేదీన ఆదివారం రోజంతా కూడా మనకి ఈ ద్వాదశి గడియలు ఉంటున్నాయండి. అందుకని ఈ ద్వాదశి గడియలు ముగికే ముందే ఈ ఉపవాసాన్ని అయితే విరమించాలి. ఈ ద్వాదశి రోజున కూడా మీరు తెల్లవారుజామునే నిద్ర లేచి మళ్ళీ స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏవైనా దానాలు స్వయంపాక దానం కానీ దీపదానం కానీ సాలగ్రామ దానాలు కానీ చేసి ఇంటికి వచ్చి ఆ స్వామివారికి పెట్టిన ప్రసాదాలు ఏవైనా సరే స్వీకరించి మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. అయితే ఈ ఉపవాస విరమణనే పారణ అంటారండి. ఈ పారణ సమయం ఎప్పుడంటే నవంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల లోపలైనా లేదంటే 11 గంటల లోపలైనా సరే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. అయితే అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. పాలు పళ్ళు మితంగా తీసుకొని మీరు ఉపవాసం అయితే చేయవచ్చు. అయితే ఉపవాసం లేని వారు స్వామివారికి పూజ చేసుకోకూడదా అంటే తప్పనిసరిగా చేసుకోవచ్చండి. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదు. మితంగా శాకాహార భోజనం తీసుకొని ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఈరోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపైన పడుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు గోర్లు తీయడం అలాగే జుట్టు కట్ చేసుకోవడం లాంటిది ఏమి కూడా చేయకూడదు. అలాగే చిన్నపిల్లలను కొట్టడం గసరడం లాంటివి కూడా చేయకూడదు. ఈరోజు దాన ధర్మాలు చేస్తే విశేష ఫలితాలు అయితే పొందుతారు. ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా మీ శక్తి కొలది లేని వారికి దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు స్వామివారికి మీ శక్తి కొలది ఏవైనా సరే నైవేద్యాలు చేసి పెట్టొచ్చండి. లేదంటే స్వామివారికి పాలైనా బెల్లమైనా పళ్ళైనా లేదంటే చలిమిడి వడపప్పు అయినా పానకమైన ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే మీ దగ్గర ఉసిరికాయలు ఉన్నట్లయితే ఉసిరికాయలను కూడా నైవేద్యంగా పెట్టొచ్చండి. అలాగే ఉసిరికాయలతో స్వామివారికి పూజ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం చూపించి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా నివేదన చేసి నీరాజనం సమర్పించండి. ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ ముత్యాల హారతను కానీ స్వామివారికి సమర్పించాలి. ఈ విధంగా ఉత్పత్తి ఏకాదశి రోజున ఉదయం సాయంత్రం వేళల్లో కూడా స్వామివారికి పూజ చేసుకుని ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా చేసుకున్న వారికి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి జీవితాంతం ఆయన పాదాల చెంత ఉండే స్థానం అయితే మనకి కలుగుతుంది. అంతటి భాగ్యం కలగాలి అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి రోజున స్వామివారికి ఈ విధంగా పూజనైతే చేసుకోండి. ఇంకా పూజలో పెట్టిన పిండి దీపాల్లో సాయంత్రం కూడా దీపారాధన చేయవచ్చు. అంటే ఆ పిండి దీపాలు బ్రేక్ అవ్వకుండా బాగానే ఉన్నాయి అని అనుకుంటే దీపారాధన అయితే చేసుకోండి. అందులో ఉన్న ఒత్తిని తీసేసి కొత్త ఆయిల్ వేసి కొత్త ఒత్తి వేసి దీపారాధన అయితే చేసుకోవాలి. ఒకవేళ బ్రేక్ అయ్యాయి అని అనుకుంటే మాత్రం వాటిని తీసేసి మీరు కొత్తగా తయారు చేసుకున్న ప్రమిదలైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి దీపపు కుందుల్లో అయినా సరే దీపారాధన అయితే చేసుకోవచ్చు. పిండి ప్రమిదల్లో దీపాలు కొండెక్కిన తర్వాత ఒక్క పిండి ప్రమిదనైనా సరే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. మిగిలిన పిండి ప్రమిదలు ఆవుకు కానీ లేదంటే పారే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ పెట్టేయండి. అలాగే చందనం ప్రమిద అయితే ఇది ఆవుకు పెట్టకూడదండి. దీన్ని ఏదైనా వాటర్లో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ పెట్టేయండి. ఇంకా స్వామివారికి పూజ చేసిన ఉసిరికాయలు కానీ దీపారాధన చేసిన ఉసిరికాయలు కానీ మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు ఈరోజు పూజాపీఠాన్ని అయితే కదపకూడదండి. నెక్స్ట్ డే ఆదివారం ఉదయాన్నే
ఉదయాన్నే మీరు పూజాపీఠాన్ని కదిపి ఆ స్వామివారిని కదిలించండి. ఒకవేళ ఆదివారం మాకు కుదరదండి అనుకునేవారు శనివారం కూడా మీరు సాయంత్రమే త్వరగా పూజ చేసుకున్న తర్వాత మీరు పూజాపీఠాన్ని కదిపేయచ్చు. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే రెండో ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రోజున స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. ఈ ఉత్పన్న ఏకాదశి కోసం అన్ని విషయాలు కూడా షేర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.